వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శంకర్. నల్గొండ జిల్లా మిర్యాలగూడెంలోనే ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగినది. మిర్యాలగూడ ప్రాంతంలో ఉన్నటువంటి వీధులగూడ చౌరస్తా వద్ద, అంటే హైదరాబాద్ శంషాబాద్ నుంచి DCM బయలుదేరింది. అక్కడ DCM సంబంధించినటువంటి అంటే టైల్స్ కావచ్చు, మార్బుల్స్ కావచ్చు, వెహికల్ తోటి అంటే 6 ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు కూడా అందులో ఉన్నారు. అంటే ఈదులూడు చౌరస్తా వద్ద ఉన్నటువంటి అంటే ఒక సిమెంట్ ట్యాంకి మూలమరుతు మల్లడం తోటి స్పాట్ లోనే అక్కడ ఒక 60 నుంచి 70 స్పీడ్ లో ఉన్నటువంటి DCM కంట్రోల్ తప్పి, అంటే తెల్లవారుజామున అంటే నిద్ర మత్తులో ఉన్నటువంటి కొంచెం చెప్పుకోవచ్చు. ఆ టైంలో బండి కంట్రోల్ కాకపోవడంతో స్పాట్ లోనే యాక్సిడెంట్ జరిగింది. అందులో ఉన్నటువంటి ప్రయాణికులు 6 కూడా ఉన్నారు. అంటే ఆ DCM సంబంధించినటువంటి ఏదైతే మనకు మార్బుల్స్ కావచ్చు, టైల్స్ కావచ్చు, అది తాళ్లతో కట్టి ఉన్నటువంటి టైంలో ఈ యాక్సిడెంట్ కావడంతో ఆ తాళ్ళని తెగిపోయి అందులో ఉన్నటువంటి ప్రయాణికులు ఎవరైతే 6 ప్రయాణిస్తా ఉన్నారో అందులో 3కి తీవ్రంగా ఇక్కడ తల భాగం కావచ్చు, అదేవిధంగా ఇక్కడ పొట్ట కింది భాగంలో కూడా స్పాట్ లోనే చనిపోవడంతో వాళ్ళు అక్కడికక్కడే చనిపోవడం జరిగినది. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తి ప్రస్తుతం మనతో ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. ఒకసారి పూర్తి వివరాలు తన మాటలో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అంటే మీరు అక్కడ జరిగినప్పుడు ఆ స్పాట్ లోకి వెళ్ళారా? అసలు ఎవరు ఎలా చనిపోయారు ఏంటంటే పూర్తి వివరాలు. అంటే కంపెనీ నుంచి మాది శంషాబాద్ లో కంపెనీ అండి. అక్కడ నుంచి నైట్ బండి బయలుదేరింది 1:30కి, సుమారు 1:30 ఆ టైంలో బయలుదేరింది బండి బయలుదేరినాక ఇక్కడ తెల్లవారుజామున 5-5:30కి ఇన్సిడెంట్ జరిగింది. ఆ జరిగిన విధంగా ఏంటంటే మేము DCM లో బండలు 2 సైడ్లు వేస్తాం. 2 సైడ్లు వేసేసి తాడులు అనేది బిగ్గర కట్టేసి మళ్ళీ వెనకాల కూడా కొద్దిగా టైల్ తోటి ప్యాకింగ్ చేసినాం. ఆ క్యాబిన్ కి బండల్ కి డిస్టెన్స్ ఉంటుంది, కొంచెం ఒక 5 feet అట్లా డిస్టెన్స్ ఉంటుంది. ఆ డిస్టెన్స్ ఉన్న ప్లేస్ లో వీళ్ళు పడుకున్నారు. అదే వీళ్ళు పడుకున్న దగ్గర ఇప్పుడు ఇదే రోడ్ లో మిర్యాలగూడ దాటినాక ఈదులగూడ అని ఉంది. అక్కడ నుంచి సిమెంట్ లోడ్ తోటి ఉన్న వెహికల్, ఇప్పుడు ఈ హైవే రోడ్ లో ఉన్న వెహికల్ అయితే స్పీడ్ గా ఉంటది. ఆ వేరే రోడ్ నుంచి వస్తుంది వెహికల్. ఆ వెహికల్ తను చూసుకోకుండా స్పీడ్ గా వచ్చేస్తున్నాడు ఫ్రంట్ కి. ఆ ఫ్రంట్ కి వచ్చేయడం వల్ల ఈ బండి హైవే రోడ్ లో ఉంటది కాబట్టి సుమారు 70-80 స్పీడ్ లో బండి ఉండొచ్చు. ఆ స్పీడ్ లో బండి అక్కడ యాక్సిడెంట్ కావడం వల్ల ఆ ఉన్న తాళ్లు ఆ స్పీడ్ కి తాళ్లు తెగిపోయినాక అక్కడ పడుకున్న ఈ లేబర్ ఉన్నారు కదా, ఏదైతే 6 మంది ఉన్నారో 6 మందిలో 3 పక్కకు ఉన్నారు, 3 అక్కడ పడుకున్నారు. ఆ పడుకున్న వాళ్ళకి ఈ తాళ్లు తెప్పి బండలు మొత్తం క్యాబిన్ కి కొట్టేసినాయి. ఆ కొట్టడం వల్ల ఒకడికి కడుపు దగ్గర చీరకపోయి మొత్తం పేగులు బయటపడ్డాయి, ఒకటి తల పగిలిపోయింది, ఇంకొకటికి చెస్ట్ లో ఇక్కడ బాగా వెయిట్ అయ్యి ఆ స్టోన్స్ పడి అక్కడికక్కడే ఆన్ ది స్పాట్. వాళ్ళు బిహారీ మొత్తం కూడా బిహారీ వాళ్ళు వస్తారు. రోజు ఇదే వాళ్ళ పనే ఇది. రోజు లోడింగ్ బండలు అన్లోడింగ్ చేసుకుంటారు అట్లా. మిగతా 3 ఎక్కడున్నారు? మిగతా 3 వాళ్ళకు కూడా దెబ్బలు లాగినాయి. అయితే 3లో ఒకరికి చాలా ఎక్కువ ఇంజురీగా ఉన్నది, 2కి అయితే నార్మల్ గా ఉంది. బట్ ఇప్పటి వరకు అయితే స్టిల్ నో ప్రాబ్లం. వాళ్ళు మధ్యలో ఉన్నటువంటి ఏవైతే గ్రానైట్స్ కావచ్చు, టైల్స్ కావచ్చు, వాళ్ళ తాళ్ళతో కట్టి ఉంటారు. రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఆ వెహికల్ మధ్యలో ఉన్నటువంటి ఆ గ్యాప్ లోనే వీళ్ళు ప్రయాణిస్తా ఉన్నారు. వీళ్ళంతా కూడా బీహార్కి సంబంధించినటువంటి అంటే ఆ కూలీలని చెప్పొచ్చు. అంటే అందులో ఉన్నటువంటి 3 కూడా చాలా సీరియస్ గా ఉన్నదని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్లో వాళ్ళు చికిత్స పొందుతా ఉన్నారు. దాని పక్కన ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో కూడా 2 కూడా ఇవ్వడం జరిగినది. అక్కడ కూడా వాళ్ళు చాలా సీరియస్ గా ICUలో వాళ్ళు ఉన్నారని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి 3 కూడా చనిపోయిన వారిని ఏరియా హాస్పిటల్లో మార్చురీ దగ్గర పంపించడం జరిగింది. పోస్ట్ మార్టం నిమిత్తం కూడా స్థానికంగా ఉన్నటువంటి SI CI గారు కూడా ఇక్కడికి వచ్చి వారు దర్యాప్తు చేపట్టి కేసు నమోదు చేసుకోవడం కూడా జరిగింది. पुलिस के हवाले किया है। अच्छा ठीक है। अब 6 आदमी का नाम क्या है आप लोगों के? हम लोग के 6 आदमी में नाम है। आपका नाम क्या नाम है? मेरा नाम संजीत है। ओके। और ये दोनों के? ये दोनों को सिकंदर और एक का नाम है किशन। ओके। वो 3 डेथ हुए थे ना, उन लोगों के नाम क्या नाम है? एक का संतोष, ओके, एक का बीरो, ओके, एक का सूरज। अच्छा ठीक है। ये किधर हुआ एक्सीडेंट? किधर हुआ? करेक्ट आते रहे तो स्पॉट किधर हुआ? करेक्ट सर, जगह का नाम तो नहीं याद है। अच्छा, लेकिन यहाँ हॉस्पिटल से ज्यादा मान लीजिए ना 3 किलोमीटर पीछे होगा। अच्छा, इससे ज्यादा पीछे नहीं होगा ना ही होती है। ठीक है। क्या कर रहे हो? पत्थर का काम कर रहा।
किधर से ले गए? शमशाबाद से लेके आया, जा रहा था बाहर गाँव लेके, खाली कर से। क्या है एक्सीडेंट का ऐसा है? क्या अर्जेंट मतलब? एक्सीडेंट और टक्कर हुआ? हाँ टक्कर हुए थे, गाड़ी टक्कर हो गई थी। हाँ टक्कर हुआ। कैसे है? तुम कहाँ बैठे गाड़ी में? और मैं डाला में भी बैठा था, मैं सब आदमी सोया था, ऐसा। एक आदमी आगे बैठे था हाँ ये। हाँ 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 बाकी गाड़ी टक्कर लग गया तो वो ये सब आए तो और एक टायल हटाया, हाँ। उसके बाद हम 2 आदमी निकल गए, 3 आदमी उसी में रह गए। क्या मरने के वाला तुम्हारा आवाज के है? क्या? हाँ मरने वाला बाज गए? हाँ तुम्हारा पूरा एक ही काम है तुम? हाँ एक ही कंपनी, पूरा आदमी? पूरा आदमी। हाँ क्या गाड़ी कौन सी गाड़ी तुम्हारा? वो डीसीएम था। डीसीएम का? हाँ उधर से पीछे क्या गाड़ी क्या? उधर से तुम बाज का गाड़ी है ना उधर? टक्का मारा ना? वो होती ढलाई करने वाला था, हाँ वो बड़ा वाला होती नहीं रहता है, वो घूमता रहता है वही सा। हाँ कितने टाइम है और टक्कर का वहाँ? टक्कर हुआ ये कम से कम तो 2-2:30 बजे के लम से, अच्छा वही से ज्यादा ही हुआ था। तब 1 बजे हम सब रूम से चले थे हाँ और यहाँ कम से कम तो 3-4 बजे के लम से हो गया हाँ। बस। कंपनी वाला आ गया तुम्हारा पास? क्या? कंपनी वाला? कंपनी वाला है ना तुम्हारा साहब? कौन तुम्हारा सा? कंपनी है ना? हाँ कंपनी। कंपनी साहब वो इधर ही आ गए? हाँ देख नहीं ली? नहीं वो नहीं आया, है? वो नहीं आया। हाँ वो आ गए। वो मेरा सेट आया, मैं हम लोगों को काम करवाता ना, वो आया। हाँ 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 क्या बोले? आया, वो पैसे वैसे देगा और क्या करे, हाँ सही दवाई दिलाएगा और क्या करे हाँ। बस। कैसा है तो साहब कैसा है वो? वो रात में आए ना, हाँ वो गाड़ी में लेके गए थे भैया, कहाँ लगे वो? यहाँ पे हाथ टूटा हुआ है। उठ गए? हाँ हाँ और ये चोट लगा है थोड़ा सा, हाँ बस। बस। कितने आदमी है तुम्हारे पास पूरा गाड़ी में? पूरा आदमी है गाड़ी में, हाँ 6 आदमी थे 6 आदमी हम लोग, हाँ 6 और एक ड्राइवर। हाँ 3 आदमी मर गए तो 2 आदमी इधर 3 आदमी, एक वो है सुबह। में है इधर। हाँ हाँ ఇదే ప్లేస్ లో జరిగినటువంటి ఆ వెహికల్ కూడా మనకు పక్కకు పెట్టడం జరిగినది. పోలీసులకు సంబంధించినటువంటి ఆ ఈ డీసీఎం ని పక్కకు పెట్టడం జరిగినది. ఈ డీసీఎం కూడా ఇప్పుడు మనకు పూర్తిగా మనకు కనబడతా ఉంది. ముందు భాగం మొత్తం కూడా, ఇంజన్ భాగం మొత్తం కూడా డ్యామేజ్ అయినట్టుగా మనకు పూర్తిగా కనపడతా ఉంది. వెహికల్ వచ్చేసి కూడా TS 09 UC 4674 ఈ నెంబర్ గల వెహికల్ ఇక్కడే, అంటే వెనకాల ఇంజన్ మొత్తం ఆ బండ్లు కూడా, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రానైట్ టైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్ కూడా మొత్తం లోకల్ ఉన్నటువంటి బండలు కూడా పగిలిపోయి ఆ లోకల్ ప్రయాణిస్తున్నటువంటి ఆ బీహారు కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పడి వెంటనే స్పాట్ లోనే వాళ్ళు తగడంతో చనిపోవడం జరిగింది. ఈ వెహికల్ కూడా చూసుకోవచ్చు, ముందు భాగం మొత్తం కూడా నుజ్జుగా అయిపోయిందని చెప్పొచ్చు. అంటే వాళ్ళు ఇంచుమించు చాలా స్పీడ్ గానే ఉన్నారని చెప్పొచ్చు. దగ్గర వాళ్ళు 70 నుంచి 80 స్పీడ్ మధ్యలో ఉన్నారు. ఆ డ్రైవర్ సీట్ కావచ్చు, తర్వాత ముందు క్యాబిన్ భాగం మొత్తం కూడా పూర్తిగా నుజ్జు అయిందని చెప్పేసి మనం చూసుకోవచ్చు ఈ విజువల్స్ లో. అంటే ఇక్కడ ఉన్నటువంటి డ్రైవర్ చాలా సేఫ్ గానే బయటపడ్డాడని చెప్పొచ్చు. కాకపోతే వెనకాల ఉన్నటువంటి ఎవరైతే కూలీలు ప్రయాణించే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఉన్నటువంటి గ్రానైట్స్, అదే విధంగా టైల్స్, వెహికల్ మొత్తం కూడా చాలా బందోబస్తుగా తాళ్లతో కూడా కట్టినటువంటి మనకు కనపడతా ఉన్నది. లోపల చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఇంజన్ భాగానికి, ఇక్కడ ఉన్నటువంటి ట్రావెల్ కి రెండిటిగా దగ్గరగా మొత్తం అతుకపోయినట్టు భాగం మనకు కనపడతా ఉన్నది. పూర్తిగా నుజ్జు అయినటువంటి ఈ వెహికల్ మనం విజువల్ లో చూసుకోవచ్చు. కట్టినటువంటి ఈ తాళ్ళు కూడా ఇవే తాళ్ళు, అంటే వాళ్ళు ఏదైతే ఆ బండలకు కట్టడం జరిగిందో ఈ తాళ్ళు తెగిపోవడంతో ప్రయాణించేటువంటి ప్రయాణికులు ఆ స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ ప్రయాణికులే కావచ్చు, ప్రజలు కూడా చాలా మంది తరచుగా ఇక్కడ యాక్సిడెంట్లు జరగడానికి గల కారణాలు కూడా కొన్ని ఉన్నాయి సార్. మేము కూడా చెప్తామని చెప్పేసి మన ముందుకు రావడం కూడా జరిగింది. చెప్పండి సార్, అంటే ఎందుకని తరచుగా ఇక్కడ యాక్సిడెంట్ జరగడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? ముందుగా అయితే ఇక్కడ ఫ్లైఓవర్ కావాలి వాస్తవమే. టెంపరవరీ కోసం అట్నుంచి వచ్చే వెహికల్స్ కి ఇక్కడ మల్లుతున్న వెహికల్
అవుపిస్తలేవు చీకట్లో. ఇక్కడ లైట్ ఫెసిలిటీ లేదు. మెయిన్ ఇక్కడ ఒక చౌరస్తా ఉందని సిగ్నల్ లేదు ముందల. కొత్తగా వచ్చే అతనికి ఇక్కడ ఏముంది అనేది తెలియదు. అతనేంది హైవే కదా అనేసి వస్తుంటాడు. ఇప్పుడు ఈ దగ్గరకు వచ్చిన దానికి ఏది అవుపియదు నైట్ లో. కాబట్టి టెంపరీగా మన మున్సిపాలిటీ అయినా కూడా మన గవర్నమెంట్ ఇక్కడ ఎమ్మెల్యే అయినా ఒక లైట్ ఏర్పాటు చేస్తే ఆ లోపలికి ఏర్పాటు చేశారు తప్ప ఇక్కడ సెంటర్ లో ఒక లైట్ లేదు. అదొకటి చేస్తే కొద్దిగా ప్రమాదాలు తగ్గుతాయని నేను అనుకుంటున్నా ఇక్కడ ఉన్నా కాబట్టి. వాళ్ళు విన్నారు కదా, వాస్తవానికి ఇక్కడ ఫ్లైఓవర్ సంబంధించినటువంటి ఫెసిలిటీ ఉండాలి. అంతేకాకుండా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ సిగ్నల్స్ కావచ్చు, అదే విధంగా బాడీ గైడ్స్ కావచ్చు, తర్వాత అక్కడ లైటింగ్ ప్రాబ్లం కూడా చాలా మేజర్ గా ఉన్నది. కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఆ నైట్ టైమ్ లో జరిగేటువంటి ఈ యాక్సిడెంట్ కూడా రాత్రి 2 నుంచి 5 గంటల మధ్య ప్రాంతంలో జరిగింది. కాబట్టి ఇట్లాంటి నైట్ టైం జరిగేటువంటి యాక్సిడెంట్లు నిత్యం జరుగుతా ఉన్నాయి ఈ ప్రాంతంలో. కాకపోతే ఇక్కడ ఆ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇక్కడ ఎలాంటి సిగ్నల్స్ కానీ లైటింగ్ కానీ బాడీ గేట్స్ కానీ ఏవి కూడా లేకపోవడం తోటి పెద్ద ఎత్తున యాక్సిడెంట్లు జరుగుతా ఉన్నాయి. ఈ యాక్సిడెంట్లకు అన్నిటికీ కారణము ఆ నిర్లక్ష్యం అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉన్నది. కెమెరామ్యాన్ అంజితో మీ శంకర్, మిర్యాలగూడ.